హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? గుడ్ మార్నింగ్. మేమైతే ఏడుకోతున్నాం. చిన్ని చెప్పు చెప్పు చెప్పు. లింగంపేట పోతున్నామా, నెమ్లికి పోతున్నామా? నెమ్లికి అయితే పోతున్నాము. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చెయ్యండి. నెమ్మది. సో ఇది మా విలేజ్ వ్యూ చూడండి. అయ్యో గుట్ట కనిపిస్తలేదు, కనిపిస్తుంది. అక్కడ గుట్ట పైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇక్కడ ఏం టెంపుల్? మల్లేశ్వరం లింగం ఉంటుంది. మల్లేశం స్వామి టెంపుల్. చూడండి, ఇది మా విలేజ్. మేమైతే నడుచుకుంటూ పోతున్నాము. అంటే మా బైక్ వెనకాల వస్తుంది. మేమైతే ఆయన వచ్చేదాకా ఏదో ఒకటి మాట్లాడలేదా. ఇంతకుముందు అయితే మా చిన్ని మీద ఒక చిన్న ప్రాంక్ అయింది. నిజం చెప్పు చిన్ని, నమ్మినవా నమ్మలేవా? అంత లేదు, ఫేస్ మొత్తం చిన్నగా అయిపోయింది. చెప్పు, ఎట్లా అనిపించింది? నెమ్లి అని ఉన్నావు కదా, లింగంపేట అంటే ఉండకపోతుంటే కదా. సరే, ఇంకా చెప్పండి. ఇంకెట్లాంటి వీడియోస్ చేయాలా? ఈయన మీదనే చేయన్నా, ఇంకెవరి మీద ఆలోచించుకుంటా ఉన్నప్పుడైనా చేస్తాము కదా. సో అంటే వాళ్ళు వచ్చేటప్పుడు క్లిప్ తీస్తా. మా బైక్ వెనకాల వస్తుంది. అయ్యో మా గుట్ట ఇది బాగుంటుంది. ఇక్కడ సైడ్ పొలాలు, వెనకాల మా బైక్ అయితే వస్తుంది. మేమైతే బైక్ ఇక్కడ పోచంరాలని, ఇక్కడ మా విలేజ్ నుంచి కొంచెం 2 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ ఉంటుంది. అక్కడ బైక్ పెట్టేసి బస్కి అయితే వెళ్తున్నాము. వాళ్ళు వస్తున్నారు. మేమైతే ఇక్కడ పోచంరాల్ గేట్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నాము. బస్కి ఆపినాం కానీ అవి డీలక్స్ బస్ మాత్రం, ఎక్స్ప్రెస్ బస్సెస్ మాత్రం ఆపలేరు. ఎందుకంటే అదొక చిన్న తాండా. సో అందుకే ఇక్కడ స్టాప్ లేదు కాబట్టి ఆపలేరు. మేము ఆటోకి వెళ్దాం అనుకున్నాం ఇక్కడ నుండి గోపాల్పేట వరకు. అక్కడ నుంచి డైరెక్ట్ నెమలికి బస్సు ఉంటుంది. ఇక్కడ నుంచి ఉంటుంది కానీ ఇక్కడ ఆపరు, స్టాప్ లేదు కాబట్టి. జస్ట్ పల్లె వెలుగు మాత్రమే ఆపుతారు. సో డైరెక్ట్ అక్కడికి వెళ్దాం అనుకొని గోపాల్పేటకి అయితే వెళ్దాం అనుకున్నాము. తర్వాత ఇంకా ఇక్కడ ఆపుతలేరని బైక్ పైన అయితే వెళ్ళిపోయినాము గోపాల్పేటకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా టిఫిన్ చేద్దామని టిఫిన్కి వెళ్ళినాం. 2 బస్సెస్ అయితే వెళ్ళిపోయినాయి ఎక్స్ప్రెస్. చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళగానే మేము టిఫిన్కి వెళ్ళగానే బస్సు వెళ్ళిపోయినాయి. తర్వాత మళ్ళీ పల్లె వెలుగు వచ్చింది. సో మళ్ళీ లాస్ట్కి అయితే పల్లె వెలుగు ఎక్కినాము. సో నాకైతే ఫ్రీ టికెట్, వాళ్ళిద్దరూ టికెట్ తీసుకున్నారు. నేను ఆధార్ కార్డుతో వెళ్ళినా. సో అంటే ఇంకా డైరెక్ట్ బాన్స్వాడ బస్సు ఉండే, బాన్స్వాడకి వెళ్ళినాం. డైరెక్ట్ దొరుకుతుంది అనుకున్నాం కానీ దొరకలే. బాన్స్వాడకి వెళ్ళినాం. తర్వాత డైరెక్ట్ అయితే బాన్స్వాడకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ బోధన్ బస్ ఎక్కినాం. అప్పుడు అక్కడ నెమ్లిలో దించిండ్రు. తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. చిన్న వ్లాగ్ తీసిన మేము వెళ్ళింది. సో ఇది బాన్స్వాడ బస్ స్టాప్. బాన్స్వాడలో దిగి మళ్ళీ బోధన్ బస్కి వెళ్ళినాం. సో చూడండి, ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. బోధన ఎక్కుదామా? మేమైతే నెమ్లికి వచ్చేసినాం. ఇది బయట టెంపుల్ దగ్గర. మేమైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాం, టెంపుల్ లోపలికి. ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. వాళ్ళు తింటారేమో అడుగు. అవే మళ్ళీ అందరూ దిగుతుంటారు. నువ్వు అమ్మ తిన్నారా మీరు? బోండా ఉంది, తింటారా? బోండా
అక్కడి నుంచి పోవాలా బాబాయ్ ఓయ్ చెప్పులు అక్కడి సైడ్ ఇడుద్దామే అక్కడి సైడ్ నుంచి పోస్తుంది రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నట్టున్నాయి చెప్పులు గీడిస్తారా దగ్గనే చెప్పులు కన్నయ్య మేము పోతున్నాం ఇక్కడ శ్రీ చావి నిజంగా పడుకున్నట్టే ఉన్నాడు ఏమైంది భయం అవుతుందా నాన్న దగ్గరకు నాన్న దగ్గరకు నాన్న దగ్గరకు జేజా తన అమ్మకు కొబ్బరికాయ హలో ఏం చేస్తున్నాయి ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అక్కడే మా చెల్లి ఉంటుంది మా పెద్దనాన్న వాళ్ళ కూతురు
సో తన దగ్గరికి తను కాల్ చేసింది రమ్మని. సో అక్కడికి వెళ్ళినాం వాళ్ళ ఇంటికి. దర్శనం అయిపోగానే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన నుంచి ఫుల్ వర్షం పడ్డది. అక్కడ 3 వరకు ఉండి 3 నుంచి మళ్ళీ ఇంటికి బయలుదేరినాం, వచ్చేసినాం ఇంకా ఇంటికి. సో ఇంతే వీడియో. మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.